ఆరాధించాడు. మీ అందరికీ కూడా మంచి స్థలాలు ఇవ్వాలని ప్రార్థన చేస్తాం. మీకు కూడా మంచి చేస్తాం. దేవుని స్తోత్రం కానీ అందరికీ ఇల్లు ఉండాలి, కనీసం ఒక ఇల్లు అయినా ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా, దేవుని మాటలు చాలా జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. ఎవరు కూడా మరి అశ్రద్ధగా ఉండకుండా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. యెహోషువ గ్రంథంలో ఈరోజు మనం పరిశుద్ధత అనే వాక్యం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందామండి. యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడని ఆజ్ఞ ఇచ్చెను. ఏమని రాసిందంటే యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచనం ఏమని రాసింది? యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాట ఏమని చెప్పాడంటే, రేపు అనే రోజు, లేకపోతే ఈ సంవత్సరం అనే రోజు, ఈ సంవత్సరంలో ప్రతిరోజు అనుకోండి, లేకపోతే 2020 అయిపోయింది, ఇంకో సంవత్సరంలోకి వచ్చాం. ఈ సంవత్సరం అనే సంవత్సరం అంతా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తారు దేవుడు. అలా చెయ్యాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని యెహోషువ ఇశ్రాయేలు జనాంగంతో చెప్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తాను. నూతన నిబంధన గ్రంథం అపోస్తుల కార్యాలలో 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. చూడండి, ఆ మాటలు చక్కగా స్పష్టంగా అక్కడ కనిపిస్తున్నాయి. పరిశుద్ధత అనే మాటని ఈరోజు మనం కొన్ని నేర్చుకుందాం వాక్యంలో నుంచి. 3వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వల్ల మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. అపోస్తుల కార్యాలు 3:26లో అదే మాట కదా, అలాంటి మాటే కదా రాసింది. యెహోషువ గ్రంథంలో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీకు అద్భుత కార్యాలు జరగాలంటే దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడు. మీ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగిస్తారు తప్పనిసరిగా. అయితే మీరేం చేయాలంటే మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోండి అని యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పారు. అగైన్ అపోస్తుల కార్యాలు యాక్ట్స్ లో 3వ అధ్యాయం 26లో ఇక్కడ కూడా ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే, మీలో ప్రతి వారిని ఆశీర్వదించడానికి దుష్టత్వము నుండి పక్కకు తప్పించి మంచిగా పరిశుద్ధతగా ఉంచి దేవుడు ఆ విధంగా మిమ్మల్ని దీవిస్తాడు అని రాస్తాం. చెప్పాలంటే రెండు ఒకే మాట. పాత నిబంధన కొత్త నిబంధనల నుంచి నేను తీసాను. నేను చెప్పే ఈరోజు మనం నేర్చుకునే వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వింటే కనుక అసలు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండటం ఎంత చక్కగా ఉంటుందో, ఎంత చక్కగా దేవుడు మనకు సహాయం చేస్తాడో చాలా ఇంకా భయపడిపోతారు. బైబిల్ అంటే పాపం అంటారు, ఒకసారి పాపం చేశారు అని అంటారు. మంచిగా ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి అని అంటారు. అలా ఉండటం చాలా కష్టం కదా భూమిలో అనిపిస్తుందా ఎప్పుడైనా? అట్లా పరిశుద్ధంగా జీవించడం అంటే మాటలు పరిశుద్ధంగా రావాలంటారు, తలంపులు పరిశుద్ధంగా ఉండాలంటున్నారు, ఊహలు పరిశుద్ధంగా ఉండాలంటారు, జీవితము పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మరి ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి అంతా పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నారు. పరిశుద్ధంగా జీవించండి, నేను అప్పుడు మీ మధ్యలో అద్భుతాలు చేస్తానన్నాడు దేవుడు. నేను మీకు దుష్టత్వం నుంచి మీరు మరలినట్లయితే అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాననేది అపోస్తుల కార్యాల్లో ఉన్న వాక్యం. చాలా మంది భయం, యేసు ప్రభు నమ్ముకుంటే మంచిగా జీవించాలి బాగా. అందుకే చాలా మంది దేవుడి దగ్గర రండి అని అంటే మేము బాగా మారిపోయిన తర్వాత వస్తామంటారు.
మార్చడానికి దేవుడిని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మార్చాలని రోజు రోజుకి మార్పు రావాలని. ఎందుకంటే దేవుని గురించి బైబిల్లో ఏం రాసిందంటే, ఈ బైబిల్లో ఈ పుస్తకం మీద ఉన్న మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. బైబిల్లో 900 సార్లకు పైగా రాస్తుంది పరిశుద్ధత, పరిశుద్ధుడు అనే మాట. దాదాపుగా 900. అంటే అద్భుతాలు జరగాలి, ఆశీర్వదింపబడాలి అనే కోరిక మంచిది. ఎలా అంటే మీరు పరిశుద్ధంగా జీవించాలి అని చెప్తూ ఉన్నాడు దేవుడు. అలా అప్పుడు ఇలా జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు దాని గురించిన మాట నేను చెప్తున్నాను. జాగ్రత్తగా అనిపిస్తే ఎంత సులువు అని చాలా సంతోషం అనిపిస్తుంది. మరి దేవుడు పరిశుద్ధుడని బైబిల్లో రాస్తుంది కదండి. మరి బైబిల్ మీద ఏమని రాస్తుంటుంది? పరిశుద్ధ గ్రంథము అని రాస్తుంది. మీ క్లాస్ పుస్తకాలు ఏ పుస్తకాలు చూసుకోండి, ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథం అని రాస్తుందేమో. ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళారా? లైబ్రరీలో పుస్తకాలు తీయండి, ఏ పుస్తకం కూడా పరిశుద్ధ గ్రంథం అని రాస్తుంది. ఈ పుస్తకానికే పరిశుద్ధ గ్రంథం అని 900కి పైగా రాస్తుందట ఆ మాట. పైగా సార్లు పరిశుద్ధుడని, పరిశుద్ధత అనే మాట రాస్తుంది. ఇక యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దేవదూతల గాన ప్రతిగానాలు చేశారని రాస్తుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూడండి, 4:8లో చూపిస్తాను. 6:3లో ఉన్న వాక్యం మీరు చాలాసార్లు చదివారు, అందుకే నేను ఇప్పుడు అది తెలియదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా వాళ్ళందరూ కూడా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని బైబిల్లో మరి చక్కగా మరి 24 పెద్దలు దేవుడిని ఆరాధన చేశారని దేవుని వాక్యంలో అక్కడ రాస్తుంది. అంటే మొత్తానికి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఇంకొక విషయం చెప్తాను. ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవుడు మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించండి అని చెప్పారు కదండి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. టోటల్గా ఫస్ట్ ఒక పాయింట్ ఉందండి బైబిల్లో, నేను పరిశుద్ధుడను అనే మాట రాస్తుంది. రెండో విషయం, నేను పరిశుద్ధుడై ఉన్నట్టు మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని రాస్తుంది సెకండ్ పాయింట్. మూడో పాయింట్లో ఏమని రాస్తుంది చెప్పమంటారా? మిమ్మల్ని పరిశుద్ధపరచువాడ నేనే అని రాస్తుంది. ఎంత అద్భుతమైన మాట రాస్తుంది. మనం కింద మీద పడిపోతూ ఉంటాం. ఒకటి, నేను పరిశుద్ధుడను, ఇక దానికి తిరిగే లేదు. రెండో మాట ఏం రాస్తుంది? నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి అని రాస్తుంది. అమ్మో, పరిశుద్ధంగా జీవించడం అంటే ఎలాగా అని చెప్పేసి మనకి టెన్షన్ వస్తూ ఉంటుంది, ఇబ్బంది అయిపోతూ ఉంటాం. తలంపులో పరిశుద్ధంగా ఉండాలంటున్నారు, జీవితంలో పరిశుద్ధంగా ఉండాలంటున్నారు, నోటి మాటలు మాట్లాడితే పరిశుద్ధంగా ఉండాలంటున్నారు. అంతా పరిశుద్ధంగా ఉండాలంటే భూమి మీద ఎలాగంటే ఉంటారు. పోలీసులు కానీ, మరి లాయర్లు ఉద్యోగాలు ఉన్నాయి, నర్సులు ఉద్యోగాలు ఉన్నాయి, స్ట్రీట్ వెంట ఉద్యోగాలు ఉన్నాయి, అక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. మాటల్లో తేడా వచ్చేస్తే, ఇట్లా తేడా వస్తే చాలా కష్టపడాలని పరిశుద్ధంగా జీవించడం అని అనుకుంటారేమో. బైబిల్ నుంచి నేను మీకు నోటీస్ చేసి చెప్తున్నాను. రెండవ దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడిని కాబట్టి నా పిల్లలైన మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని చెప్పారు. నెంబర్ 3, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆయన ఏమన్నా తెలుసా? నేనే పరిశుద్ధపరుస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాటల్లో మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తాను, క్రియల్లో మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తాను. బైబిల్ చూడండి, లేవీకాండం చదవండి ఆ మాట. లేవీకాండంలో 20వ అధ్యాయం 7-8 వచనాలు. 20వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండి, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను, నేనే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. లేవియకాండం 20వ అధ్యాయం 7వ వచనం 8వ వచనాన్ని చదివాను. నేనే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మ, మిమ్మల్ని పరిశుద్ధపరచువాడను నేనే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసా? మనం పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తం. చూడండి, దశలోనికైకి రాసిన పత్రిక. అంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తానని, పరిశుద్ధంగా ఉండేటట్లుగా సహాయం చేస్తానని ఆయన మనకి చెప్తూ ఉన్నారు. ఇంకొక విషయం, అసలు దైవ చిత్తం ఏంటో నేను మీకు చూపిస్తాను. దశలోనికైకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులంటే అనగా
మీరు జారత్వములకు దూరముగా ఉండటే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధంగా జీవించుట దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని యొక్క ఇష్టము అనేది ఏంటంటే మీరందరూ మనమందరం మనం మాట్లాడుతున్న మాటల్లో పరిశుద్ధంగా ఉండాలి, చేసే పనుల్లో పరిశుద్ధత ఉండాలి, హృదయపు ఆలోచనల్లో పరిశుద్ధత ఉండాలి, తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి. లోపల ఏమనుకుంటామో ఎవరికీ తెలుస్తుందండి అనుకుంటాం, కానీ దేవుడికి అన్నీ కూడా తెలుసు అనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ దృష్టిని ఎప్పుడు మర్చిపోకండి. దేవుడికి తెలుసు అన్నీ కూడా. ఊహలు తెలుసు, తలంపులు తెలుసు. నీకు ఏ తలంపు రాబోతుందో తర్వాత అది కూడా దేవుడికి తెలుసు. కాబట్టి ఈరోజు దేవుడు బాహ్య సంబంధమైన పరిశుద్ధత కంటే అంతరంగ పరిశుద్ధతని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు బాహ్యంగా పరిశుద్ధంగా జీవించడం అంటే చూడండి, ఒక మరి ఫుల్గా తెల్లటి అంగీ వేసుకున్నాను కానీ, లేకపోతే కొంతమంది కొన్ని చర్చిల్లో కొంతమంది బాహ్య సంబంధమైన మార్పులతో ఉంటారు. కొంతమంది కాషాయ వస్త్రాలు ధరిస్తారు, కొంతమంది కంప్లీట్గా తెల్లటి వస్త్రాలు మాత్రమే ధరిస్తారు, కొంతమంది అంటే హెయిర్ స్టైల్స్ మారుస్తారు, కొంతమంది గడ్డాలు మీసాలు మారుస్తారు. బాహ్య సంబంధమైనటువంటి సున్నతి అనేది సున్నతి కాదని, అంతరంగపు సున్నతి అంటే అంతరంగ పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమని దేవుడు మనతో మాట్లాడతాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేవుడే మనల్ని పరిశుద్ధపరిచేవాడు, దేవుడు మనకి పరిశుద్ధత అనే దాన్ని అనుగ్రహించేవాడు. బాగా వినండి, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారు. నీ మనస్సు పరిశుద్ధతతో లేకపోతే, నీ మాటల్లో మంచి పరిశుద్ధ జీవితం లేకపోతే, క్రియల్లో లేకపోతే, నువ్వెన్నటికీ దేవుని యొక్క ప్రెజెన్స్ని అనుభవించలేవు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని వాక్యంలో రాస్తుంది. ఉందా లేదా? హృదయము పరిశుద్ధంగా ఉండుట. ఈరోజు నేను బైబిల్లోనే యోసేపు పరిశుద్ధంగా జీవించాడు. ఎవరున్నారో చెప్పండి మీరు. అసలు పరిశుద్ధంగా అంత బాగా పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు బైబిల్లో ఎవరైనా ఉన్నారా అని అనుకుంటే ఉన్నాడు. యోసేపు అనే ఆయన వేరే దేశంలో కూడా పరిశుద్ధతగా ఉన్నాడు. యోసేపు అనే ఆయన ఐగుప్తు దేశంలో పరిశుద్ధంగా జీవించాడు. ఎవరిని దృష్టిలో పెట్టుకుని జీవించాడు? దేవుడిని దృష్టిలో పెట్టుకున్నాడు. యెహోవాకు విరోధంగా ఈ తప్పు నేను చేయనన్నాడు. నా దేవుడు నన్ను చూస్తాడు, అందుకే నేను నా దేవుని దృష్టికి వ్యతిరేకమైన పని నేను చేయనని పోతీఫరు భార్యతో ఆయన చెప్పాడు. దానియేలు, బబులోను దేశంలో దానియేలు దేవుని అంటే వీళ్ళది ఇక్కడి నుంచి బబులోను దేశం వెళ్ళి అన్య దేశంలో సహితము వాళ్ళు తమ సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఇర్మియా పరిశుద్ధంగా జీవించాడు, ఎహెస్కేలు పరిశుద్ధంగా జీవించాడు. బైబిల్లో మీరు చూస్తే ఇలా కొంతమందిని పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు ఉన్నారు. చాలా కష్టపడి అని మనం అనుకుంటా ఉంటాం, కానీ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, అప్పుడు మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి అంటున్నాడు దేవుడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని దుష్టత్వం నుంచి మీరు పక్కకు వస్తే మీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయని దేవుని వాక్యంలో రాయబడింది. సరే, ఇప్పుడు మన పాయింట్లోకి వద్దాం. దేవుడు అన్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరిచేవాడు నేనే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తానని చెప్పాడు. అప్పుడు మనకి చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి మనం ఎట్లాగైనా సరే ఎలాగోలా జీవించేద్దాం, పరిశుద్ధపరిచే ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు మన సంగతి అనడం తప్పుల్లో మొదటి తప్పు. ఎట్లాగా ఈ పరిశుద్ధతని సంపాదించాలో కొన్ని క్లూస్ నేను మీకు చెప్తాను. మాటలు కానీ, జీవితం కానీ, క్రియల్లో కానీ. ఇక్కడ భూమి మీద పుట్టడంతోనే పరిశుద్ధంగా ఎవరు పుట్టరు, అది గుర్తుపెట్టుకోండి బాగా. రోజు రోజుకి మనము ఇట్లా మార్పు చెందుతూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. దేవుడు కూడా చక్కటి మాట చెప్పాడు, నేను చూద్దాం. నేను కొంతమందిలో నా జీవితంలో నేను కూడా ఎదుర్కొన్నా. కొంతమందిని గమనించింది, ఇక్కడి నుంచి మంచిగా ఉండాలి, ఇక్కడి నుంచి మంచిగా మాట్లాడాలి, ఇక్కడి నుంచి మంచి ఆలోచనలు ఉండాలి అనుకుంటారు. వెంటనే మళ్ళీ వెంటనే పొరపాట్లు పడతారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకున్నారా? ఇక్కడి నుంచి మంచిగా మాట్లాడాలి అనుకుంటారు, కానీ వెంటనే మళ్ళీ తప్పు మాట్లాడేస్తారు. ఇక్కడి నుంచి బాగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలనుకుంటారు, ఏదో ఒక పొరపాట్లు పడిపోతా ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మన శక్తితో కానీ, మన సామర్థ్యంతో కానీ, మన తెలివితేటలతో కానీ నేను ఎన్నటికీ పరిశుద్ధులుగా నీతిమంతులు అవం.
అవనే అవ్వవు. నెంబర్ 1, మన వంతులో మనం చేయవలసింది చేస్తే దేవుడి వంతులో అప్పుడు దేవుడు చేయవలసింది చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. హోషేయ గ్రంథం తీయండి, 749వ పేజీలో పాత నిబంధనలో హోషేయ గ్రంథంలో మన వంతులో మనం చేస్తే దేవుడి వంతులో దేవుడు చేస్తాడు. సో ఆయన చూసుకుంటాడులే, నేను ఇలాగే నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతూ ఉంటాను, నేను ఇట్లా ఉంటాను, నాకు అసలు ఏ భయం లేకుండా ఉంటాను, దేవుడు చూసుకుంటాడు, ఆయన పరిశుద్ధుడిగా చేస్తాడని నేను చెప్పట్లేదు. మన వంతులో మనం చేయవలసింది మనం చేస్తే ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో చక్కటి మాట రాస్తుందండి. నేను చదువుతాను చూడండి. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అయిన కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నండి. ఒకటి ఇక్కడ ఏంటంటే నీతి అని, ఇప్పుడు ఒక మొక్కని నాటుతాం అనుకోండి, మనం ఒక మొక్కని నాటాలి, ఇది బాగా మనకు అర్థమవుతుంది. ఒక మొక్కని మనం నాటుతాం, నాటేసిన తర్వాత దేవుడా నువ్వే వర్షం నీళ్ళిపోయి నువ్వే మందేయి అలాగని అంటాం. మనం ఏం చేస్తాం? ప్రతిరోజు మొక్క నాటుతాం, నీళ్లు పోస్తానే ఉంటాం. చాలాసార్లు మొక్కలు నాటి నీళ్లు పోసి ఎరువులు వేసినా చాలా మొక్కలు చనిపోతాం. చనిపోతాయి చనిపోతాయి. మన వంతులో ఒక మొక్క నాటినప్పుడు నీళ్లు పోయడం మన వంతు, ఆ వేర్లు విస్తరించటం, మొక్క పైకి రావడం, చక్కటి ఆకులు రావడం, చక్కటి పువ్వులు పోయడం, ఫలాలు రావడం, దేవుని తీసుకురావడం దేవుని వంతు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మొక్కలు ఆయన నాటుకుంటాడు. కొంతమంది ఉంటాడు బాగా సోమర్తనం అన్నమాట, మొక్కలు ఆయన దేవుడు అన్ని ఆయన చేస్తాడు కదా, ఆయన చేసుకుంటాడు. మరి కాబట్టి నేను మొక్క నాటేసి వదిలేస్తాను, దేవుడు నువ్వు చూసుకో ఈ మొక్క నాటి. లేదు, నీవు మొక్క నాటాలి, నీళ్లు పోయాలి, ఎరువు వేయాలి. మొక్కలు నాటి నీళ్లు పోసి ఎరువులు పోసిన ఎన్ని మొక్కలు చచ్చిపోవట్లేదు. కానీ మనం ఫలించడం కొరకు దేవుడు ఏం చేస్తాడంటే చక్కగా వేర్లన్నీ బాగా విస్తరించేటట్టు చేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు అనుకుంటారు? చక్కగా బాగా ఎదుగుతుంది ఆ మొక్క, అది దేవుడే చేస్తాడు. ఫలాలు, వృక్షాలు, పువ్వులు, కాయలు కావాలంటే అది దేవుడు చేస్తాడు. అంటే మీరు విత్తనం విత్తితే దానిని ఫలింపచేసే పని దేవుడిది. అంటే మన వంతులో మనం చేయవలసింది చేస్తాం, నీళ్లు పోయడం, వేళ్ళు రావడం, పువ్వులు కాయలు రావడం దేవుడు చేసే పని. అది ఆయన చేయకపోతే ఆ మొక్క ఉండదు అన్నమాట, చనిపోతా ఉంటుంది. మనకి ఇదంతా బాగా తెలిసిన విషయం. సరే, యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో ఫస్ట్ మిరకిల్ నీటిని ద్రాక్షారసంగా యేసు ప్రభు చేశారు. రాతి బాణంలో నీళ్లు పోయడం మన వంతు. అక్కడ ద్రాక్షారసం అయిపోయిన తర్వాత రాతి బాణంలో వాళ్ళు నీళ్లు పోయమని చెప్తే దేవుడు వాళ్ళు తీసుకొచ్చి నీళ్లు పోశారు. నీళ్లు పోయడం, రాతి బాణంలో నీళ్లు పోయడం అక్కడ సేవకుల పని. నీటిని ద్రాక్షారసంగా మార్చడం యేసు ప్రభు పని. నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో మన వంతులో మనం కూడా ప్రయత్నం చేయాలన్నమాట. అప్పుడు దేవుడు చేయవలసిన దాన్ని దేవుడు చేస్తాడు. W. టోజర్ అనే ఒక ఆయన గొప్ప దైవజనుడు ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన పేరు A.W. టోజర్. ఆయన అన్నాడు, ప్రతి మనుష్యుడు తాను నిజంగా కోరుకున్న మేరకు మాత్రమే పరిశుద్ధుడిగా ఉండగలడు. వినండి, A.W. టోజర్ అనే ఆయన ప్రతి మానవుడు మనస్ఫూర్తిగా నిజంగా తన హృదయ అంతరంగంలో ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలి అనుకుంటాడో అంతవరకు మాత్రమే ఉండగలడు మనిషి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే నీ వంతులో నువ్వు చేసే పని విషయంలో నువ్వు ఎంత చేస్తావో మిగిలిన పని అంతటినీ కూడా దేవుడు నీ కొరకు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరీక్షలకి బాగా చదువుతారండి పిల్లలు. కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరు. చదివే వాళ్ళ గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. బాగా చదువుతారు, బాగా చదివి ఎగ్జామ్ రాస్తారు. రాసిన తర్వాత రిజల్ట్ ఇవ్వడం ఎవరి చేతుల్లో ఉంది? నువ్వు అందరికీ నేను బాగా చదివి 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 నాకు 100కు 100 వస్తాయి అనుకున్నాను అన్నా ఉపయోగం లేదు. ఉపయోగం ఉందంటారా? నాకు 100కు 100 వస్తాయి అని అనుకున్నాను అనుకోండి పిల్లలు, ఏం ప్రయోజనం? నీ రిజల్ట్లో నువ్వు ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తే ఏం ఉపయోగం ఉండదు కదా. ఎందుకు? నీ వంతులో నువ్వు చెయ్యాలి,
అప్పుడు దేవుడి కృపతో దేవుడు దానికి నిన్ను గొప్పగా ఆయన తప్పకుండా దేవుడు ఆ సహాయం నీకు చేస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకురావడం మన వంతులో మన పని. అక్కడ చిన్నపిల్లాడు ఏం తీసుకొచ్చాడు? 5 రొట్టెలు చిన్న చిన్న చేపలు తన వంతులో చేశాడు. ఎంతమందికి ఆహారంగా వచ్చింది అది? ఏం చేయకుండా, అక్కడ ఏమీ లేకుండానే యేసు ప్రభు ఆశీర్వదించి అందరికి ఆహారాన్ని పెట్టలేదు. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని వస్తే ఆయన తెచ్చాడు. మనుషులు దేవుడి చేతుల్లో పెట్టగానే ఆయన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఒకసారి 5,000 మందికి, ఒకసారి 7,000 మందికి ఆహారం పెట్టి 12 గంపలు మిగిలిపోయింది అంట. ఇంకా దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది అనుకుంటాను. ఇంకా నువ్వు ఎంత పరిశుద్ధుడుగా ఉండాలని నీకు ఆశపడుతుందో, పవిత్రంగా జీవించాలనే ఆశ నీ హృదయంలో ఉంటుందో, అంతవరకు మాత్రమే నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి అవకాశం కుదురుతుంది. పరిశుద్ధంగా జీవించండి, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. దుష్టత్వాన్ని నుంచి బయటికి పంపించి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడి వాక్యంలో రాయబడింది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కానివ్వండి, భూ సంబంధమైన అవసరతలు కానివ్వండి, తప్పనిసరిగా మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ సర్వప్రభు స్తుతిద్దాం, హల్లెలూయా. అర్థమైంది అనుకుంటా. మిమ్మల్ని పరిశుద్ధపరచువాడు నేనే అంటే నీకు హృదయంలో తీవ్రమైన ఆశ ఉండాలి, ఆకాంక్ష బలంగా ఉండాలన్నమాట. ఏముండాలి? నేను మాట్లాడే మాటలు మంచిగా మాట్లాడాలి, పవిత్రమైన మాటలు మాట్లాడాలి, నేను చేసే పనులు మంచి పనులు చేయాలి, నేను చేసే నా జీవిత విధానం పవిత్రంగా ఉండాలి. ఆశ, కోరిక నీ హృదయపు అంతరంగంలో ఉంటే ఎంత మేరకు నీ హృదయపు అంతరంగం కోరుకుంటుందో అంత మేరకు దేవుడు నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు. ఆశే లేకపోతే ఏ విధంగా కూడా పరిశుద్ధ జీవితాన్ని జీవించలేము. మరి దేవాది దేవుడు పరిశుద్ధుడు. రేపు ఎత్తబడిన తర్వాత పరిశుద్ధుడైన ఆయన దగ్గర నిలవబడలేము. ఇక ఎట్లాగే బైబిల్ ప్రకారం కొన్ని విషయాలు మనకి పరిశుద్ధత ఎలా కలుగుతుందో రాస్తుంది. పరిశుద్ధత అనేది ఆధ్యాత్మికంగా మనకి ఎలా కలుగుతుంది? తప్పనిసరిగా మన వంతులో మనం చేసినప్పుడే మిగిలిన కార్యాన్ని దేవుడు మన పట్ల చేస్తాడు. పరిశుద్ధత విషయంలో కూడా అదే లెక్క. నీ కళ్ళు, నీ చెవులు, నీ కాళ్ళు, నీ చేతులు, నీ దేహము దేవుని యొక్క ఆలయాలు, మాటలు, క్రియలు, చేష్టలు, ప్రతిదీ ఇచ్చండి. ఇక్కడ అందరూ పరిపూర్ణలు అనుకునే ఒకరినొకరు అనుకునే మాట కాదు ఇది. మన అందరికీ కూడా అద్భుతమైన మెసేజ్ అన్నమాట. ఎట్లా మనం సంపాదించుకోవాలి, ఎట్లా మన వంతులో మనం ఏం చేయాలి, మన వంతులో చేయవలసింది దేవుడి వంతులో చేయవలసింది కదా. ఈరోజు మన వంతులో మనం చేయవలసిన విషయాలు 3 విషయాలు ఈరోజు నేను మీకు చెప్తాను. 4 విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, ఫస్ట్ వన్, యేసుక్రీస్తు రక్తము ద్వారా నీకు పవిత్రత అనేది కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. ఎంత కష్టపడమంటాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. యేసయ్య రక్తము ద్వారా నీకు పవిత్రత, పరిశుద్ధత అనేది కలుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12లో కావున యేసు కూడా తన రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ నొందెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. యేసు రక్తము ద్వారా ప్రజలను దేవుడు పరిశుద్ధపరుస్తాడు. దేని ద్వారా పరిశుద్ధ కలుగుతుంది మనకి? యేసుక్రీస్తు రక్తము ద్వారా. అక్కడ రాస్తుంది తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుట అనే మాట రాస్తుంది. యేసు ప్రభు రక్తం ద్వారా ఎట్లాగంటే అట్లా అవుతుంది అని అంటే, యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభు శిలువ యాగము ద్వారా నాకు రక్షణ కలుగుతుందని విశ్వసిస్తే ఆ విధంగా నీకు యేసు ప్రభు రక్తం నీ జీవితంలో, నీ నిర్ణయమేమో యేసు నిజమైన దేవుడని నువ్వు నమ్మటం నీ నిర్ణయం. ఆయన శిలువలో కాల్చిన రక్తాన్ని ప్రోక్షించటం ఆయన చేసే పని. ఆ రక్తము ద్వారా దేవుడు మనకు పరిశుద్ధతను, నీతిని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు బాగా మురికిగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి స్నానం చేపిస్తాము. దేంతో చేపిస్తారు? బాగా సబ్బుతో రుద్ది. మరి పిల్లలు ఒక్కొక్కసారి ఆటలాడుకుని వస్తా ఉంటారు. వచ్చినప్పుడు చాలా మురిగ్గా ఉంటారన్నమాట.
వాళ్ళని చాలా శుభ్రంగా కడిగి రుద్ది అలా స్నానాలు చేపిస్తూ ఉంటారు. మనం అది శరీర సంబంధమైన శుభ్రత కోసం చేస్తే ఏ రక్తం అయితే మన కొరకు చిందించబడిందో ఎప్పటికీ ఆ రక్తం ముందు మనకి, ఆ రక్తము ద్వారా మనకి పరిశుద్ధత అనేది ప్రభు మనకి అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నేను చెప్పాను, శక్తి మీద, సామర్థ్యం మీద, బలం మీద కంప్లీట్ గా నాకు నేనుగా ఉండగలను అనేది కుదరదు. మనం ప్రభువే మనల్ని పరిశుద్ధపరిచేవాడు. మన వంతులో చేయవలసిన విషయాలు చెప్తూ ఉన్నాను. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులనిగా చేయను అనే మాట రాస్తుంది కదా. యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుంచి కూడా మనల్ని పవిత్రులునిగా చేస్తాడు. అందుకని తప్పనిసరిగా మనం ప్రభువుని విశ్వసించాం కాబట్టి ప్రభు సన్నిధిలో ఈ రోజు మనం ఉన్నాం. ఆ రక్తము మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ పాయింట్, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4 విషయాలు, పవిత్రత పరిశుద్ధతకి మన వంతులో చేయవలసిన విషయాలను చెప్తున్నానండి. ఒకటి యేసు ప్రభు రక్తం, రెండవది దేవుని వాక్యం. అపోస్తలుల తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా అది దేవుని వాక్యం వల్లను ప్రార్థన వల్లను పవిత్రపరచబడుచున్నది. మనము పవిత్రత అనేది, పరిశుద్ధత ఎలాగంట మన వంతులో యేసు ప్రభుని విశ్వసించడం, యేసు ప్రభు రక్తాన్ని నమ్మటం. రెండవది యేసు ప్రభు దేవుని వాక్యము ద్వారా మనకి పరిశుద్ధత కలుగుతుంది. దేని ద్వారా కలుగుతుంది? ఏమిటి? దేవుని మాటలు అలా వినటం ద్వారా విశ్వాసం వస్తుంది. అలా వినటం ద్వారా నీ జీవితంలో నీకు పరిశుద్ధత అనేది కలుగుతూ ఉంటుంది. ఒకప్పుడు లాగా ఇప్పుడు మీరు లేరు, ఈ రోజులాగా రేపటి రోజు ఉండరు, ఎప్పటికీ మెరుగ్గా ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు వాక్యం అనేది, వాక్యంలో రాస్తుంది దేవుని వాక్యమే దేవుడు. దేవుని వాక్యము మనల్ని పరిశుద్ధపరచును, పవిత్రపరచును అని వాక్యం రాస్తుంది. ఎలా పవిత్రపరుస్తుంది వాక్యం? దేవుని వాక్యంలో రాస్తుంది, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట, నిజంగా ప్రేమించేవాడిని గర్జిస్తూ ఉంటారని వాక్యంలో రాస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, తప్పు చేసినా సరే సహకరించడం, సపోర్ట్ చేయడం బైబిల్ ఎప్పుడు కూడా ఎవరిని కూడా చేయదు. మన జీవితాల్లో మనం కూడా నేర్చుకోవాలి. అందుకే తిమోతికి 2వ పత్రికలో రాస్తూ పౌలు గారు చాలా బాగా చక్కటి మాట రాస్తాడు. 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము నెంబర్ 1 ఉపదేశించుటకును, నెంబర్ 2 ఖండించుటకును, నెంబర్ 3 తప్పుదిద్దుటకును, నెంబర్ 4 నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. నీవు వాక్యాన్ని, ఉపదేశాన్ని వింటా ఉంటే దేవుడు నీకు పవిత్రత, పరిశుద్ధత అనేది కలుగ చేస్తా ఉంటాడు. ఏ విధంగా వాక్యాన్ని వినడం అట చూడండి, ఉపదేశాన్ని వినటం. ఇంకొకటి మనం చేయవలసింది ఖండించటం అనే విషయం వచ్చినప్పుడు, ఏదైనా ఇది తప్పు అని బైబిల్లో నుంచి చెప్తున్నప్పుడు అది మనలో ఉందేమో, దేవుని వాక్యం చేత మనం ఖండించబడుతున్నప్పుడు అలాంటి తప్పులు మనలో ఉన్నాయేమో చూసుకొని మనము ప్రభువా నన్ను క్షమించు అని అనాలి. నాకు నీవే పరిశుద్ధత దయచేయి, ఈ తప్పు నాలో ఉంది ప్రభువా. తప్పు అనేక సార్లు ఖండింపు వస్తుంది వాక్యంలో, సరి చేసుకోండి అనే మాట వస్తూ ఉంటుంది. మీరు ఈ పొరపాటులో ఉన్నారు, పొరపాటులో నుంచి బయటికి రండి అని. కొంతమంది ఉంటారండి, అస్సలు తప్పు చేశాను అని ఒప్పుకోరండి. అసలు నా వల్ల పొరపాటు జరిగింది అనేది వాళ్ళ బ్రతికి 100 సంవత్సరాలు బ్రతుకుతారు కొంతమంది. ఈ విషయంలో నిజంగా పొరపాటు చేశారనే అవగాహన వచ్చి రావటం అనేది ఒక అద్భుతమైన ప్రపంచాన్ని. తప్పు చేశానా లేదా కాదు కానీ చెప్పేది, పరిశుద్ధంగా ఉన్నానా లేదా కాదు, అసలు ఈ పొరపాటు నాలో ఉంది అని కనుగొనగలిగిన వాడు పరిశుద్ధత అనేది వాళ్ళ జీవితంలోకి వస్తుంది. ఎప్పుడు బైబిల్ ఆదరణ వాక్యాలు, దయ కలిగిన వాక్యాలే లేవు బైబిల్లో. కఠినమైన మాటలు కూడా రాస్తుంది. ఎందుకంటే న్యాయముగా జడ్జిమెంట్ ఉంటుంది కాబట్టి. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలట మనం దేవుని వాక్యంలో పెంచితే పెద్దవాళ్ళు అయినప్పుడు మంచి మార్గాల్లోకి వస్తారు. అంటే మంచి బుద్ధులు, మంచి అలవాట్లు,
నేర్పించాలండి పిల్లలకి చిన్న వయసు నుండి. మనకి బాగా పిల్లల్ని కారం పెట్టడం బాగా అలవాటైంది. అంటే ఒకళ్ళు ఇద్దరు పుట్టడం, ఆ ఒక్కళ్ళు ఇద్దరి కోసం ఈ తరంలో మేము మన లారీ మీద చూస్తానే ఇద్దరికి ఒక్కళ్ళేనని రాశారు. 1 ఫ్యామిలీ అంటే 1 చైల్డ్ అనమాట. అంటే ఇద్దరికి ఒక్క అబ్బాయి గారు ఒక్కళ్ళేనట్ట. ఇప్పుడు వచ్చే తరాలు అలా ఉన్నాయి కదా. దాంతో దేవుని వాక్యం కంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమించడం అలవాటైపోయి అక్కడ ఆ శాపం తిరిగి ఇంట్లో వచ్చేదాకా తెచ్చుకుంటున్నారు. చర్చికి రండి అని చెప్పాము ఒకరితో. మా బాబుకి 8 సంవత్సరాలు. ఇప్పుడు నేను చెప్పే బాబు గారికి ఒక సిస్టర్తో చెప్పాను, చర్చి మారేస్తారేంటమ్మా, ఎప్పుడు కదండి మా సేవ ప్రారంభంలో చర్చి మారేస్తారేంటి, పిల్లలు తీసుకొని చర్చికి రండి అనేసి అంటే మా బాబు గారిని అడిగి చెప్తా ఉండి అలా ఉందన్నమాట ఆ సిస్టర్. బాబు గారు అంటే ఎవరు? 8 సంవత్సరాలు కొడుకు. ఈరోజు మీరు దేవుని మాటలకి ప్రాధాన్యత ఇస్తున్నారా, మీకు పుట్టిన పిల్లలకి ఇస్తున్నారా? ఒక భయంకరమైన మాట రాస్తుంది హోషేయ గ్రంథం. ఏమని రాస్తుంది చెప్పాలా? మీరు నా ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు, నేను కూడా మీకు పుట్టిన పిల్లల సంగతి నేను మర్చిపోతాను, నేను పట్టించుకోను అన్నాడు దేవుడు పట్టించుకోకపోతే ఎంత ప్రమాదం తెలుసా? చాలా ప్రమాదం. మీరు నా ధర్మశాస్త్రాన్ని మర్చిపోతున్నారు, మీరు చదవరు సరిగ్గా, అందుకని నేను కూడా మీ పిల్లల్ని మర్చిపోతాను అన్నాడు ఆయన. హోషేయ గ్రంథంలో రాస్తుంది. అది ఇప్పుడు నేను చెప్పే మాట అది చాలా గద్దింపులాగా మనకు అనిపిస్తుంటది, కానీ సరి చేసుకుంటే నిన్ను నీ పిల్లల్ని కూడా దేవుడు దీవిస్తాడు ఖచ్చితంగా, గ్యారంటీ. మీరు తాత్కాలికంగా బాధపడతారు కానీ పర్మనెంట్ గా దీవించబడతారు. అది ఎప్పుడో పరలోకానికి కాదు, ఈ భూమి మీదే మీరు చూస్తారు మీ కాళ్ళతో. తప్పు దిద్దటం, ఖండించటం, సరిచేయడం ఇవన్నీ వాక్యం మనకి చేస్తూ ఉంటుంది. ఇది రెండంచెల కత్తి అండి. వాక్యం చెప్పేవాళ్ళకి వాక్యం వినేవాళ్ళకి కూడా ఇది ఈ ప్రసంగాలు. అందుకే చెప్పేవాళ్ళు మేము అలా అందరికీ చెప్తున్నాం అనుకుంటే యాకోబు దానికి సగం ఎక్స్ప్లెనేషన్ రాశారు ఆయన. అలా కాదు, అందరం కూడా అలా వాక్యము ఖండిస్తుంది, దిద్దుతుంటది. నీతిమంతుని యొక్క గద్దింపులు తైలాభిషేకం అని రాశాడు భక్తుడు. ఎవరైనా మనల్ని అలా కాదు ఇలా చేయండి అని చెప్పామనుకోండి, వాళ్ళ మీద కోపం పెట్టుకోకూడదు, మనల్ని మనం పరిశీలించుకోవాలి. అవును, ఏ పాయింట్లో నేను సరి చేసుకోవాలి. ఆ గద్దింపులు తైలాభిషేకం అంటే అది నీకు పరిశుద్ధాత్మ అభిషేకంతో సమానం అంటది. అందుకే పిల్లల్ని సరి చేస్తున్నప్పుడు పిల్లలు ఎదురు తిరగకూడదు, పెద్దలు సరి చేసుకోవాల్సిన విషయాలు పెద్దలు కూడా సరి చేసుకోవాలి. ఇక్కడ రాసింది తప్పు దిద్దటానికి, ఖండించడానికి ఉపదేశం, నీతి యందు శిక్ష, గద్దింపు మాటలు. నువ్వు చిన్నప్పుడు నీ బాలుడు త్రావ తప్పి నడుస్తూ ఉంటే, చిన్నప్పుడే నువ్వు సరిచేస్తా ఉంటే పెద్దవాళ్ళు అయినాక వాడు ప్రయోజకులు అవుతారు. అంతేగాని తెలియని వాళ్ళని పట్టుకొని వాళ్ళు చెప్పే మాటలు వింటా ఉంటే. ఇప్పుడు నేను చెప్పిన సిస్టర్ గారు చాలా గవర్నమెంట్ పరిస్థితులకు వెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాలు. కాబట్టి దేవుడి వాక్యాన్ని అనే వెలుగు ఈరోజు చక్కటి మాటలు విన్నాం మనం కదండి. కీర్తనలు 119 కీర్తన అద్భుతమైన కీర్తనలు అండి. అద్భుతమైన కీర్తన 119 కీర్తన అంతా వాక్యం గురించే రాస్తుంది, వేరే కాన్సెప్ట్ ఉండదు దాని మీద. వాక్యము అందుకే మనకి బోధకుల కంటే మించిన జ్ఞానము, శత్రువుల కంటే మించిన జ్ఞానము, వృద్ధుల కంటే మించిన జ్ఞానం నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు చదివినప్పుడు వస్తుంది. నేను 7th క్లాస్లో లాస్ట్ బెంచ్లో లాస్ట్ కూర్చున్నానండి. నాకు మాస్టర్ అంటే భయం, టీచర్ అంటే భయం, ఎవరితో మాట్లాడాలన్నా భయమే, మార్కులు తక్కువే. 7th క్లాస్లో కాపీ కొట్టి రాశాను, పాస్ అయిపోయింది. మీరు ఎవరు అలా చేయకండి. దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి అవన్నీ దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. బైబిల్ చదువుతూ ఉంటే ఆహా ఈ విషయంలో ఎలా ఉండాలా, ఈ విషయంలో ఎలా ఉండాలి, పలానా సందర్భం వస్తే ఎలా ఉండాలి, పలానా విషయం వచ్చినప్పుడు ఎలా ఉండాలట, బైబిల్ ఎలా రాశారు. అలా నేను దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా ఇంకా జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను. ఇంకా బైబిల్లో నుంచి గద్దింపులు ఉన్న చోట ఇలా గద్దించారంటే ఈ విషయం తప్పు అనమాట, ఇలా చేయకూడదు అనమాట, మనం రాజీ పడకూడదు. మనం ఎట్లయినా సరే బైబిల్ ఇలా రాసుంది కదా, ఇలా వాక్యం చెప్పారు కదా, కాబట్టి ఇట్లాగే ఉండకూడదు, వద్దు అన్నదాన్ని చెయ్యకూడదు బైబిల్లో. అలా నేర్చుకుంటూ ఫస్ట్ మనకి యాక్సెప్టెన్స్ ఉండాలి, అంగీకరించడం. అవును నాలో తప్పు ఉంది అనగలిగిన వాడు పరిశుద్ధుడిగా మార్చబడతాడు. అవును నాలో ఈ పొరపాటు అనుకోగలిగిన వారు ఫస్ట్ స్టార్టింగ్ అదే పాయింట్. మీరు
అంతే, తప్పకుండా మీరు పరిశుద్ధమైన జీవితం ఒక రోజుకి కూడా మార్పులు చెందుతూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే పరిశుద్ధపరిచి పవిత్రత దేవుని వాక్యాన్ని బట్టి మనకి కలుగుతుంది. అందుకే చెప్పాడు కదా, అది నెమరు వేసుకుంటా ఉంటే ఏదైనా సందర్భం వచ్చింది అనుకోండి, బాగా తిడతా ఉంటారండి ఎవరో ఒకళ్ళు, అలా తిడతా ఉంటారు, ఏదో ఒకటి మిమ్మల్ని ఏదో ఒకటి అంటా ఉంటారు, మీకు ఇంకా ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు ఎవరో ఒకళ్ళు అనుకోండి, ఎగ్జాంపుల్కి బాగా తిడతా ఉంటారు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారు, ఇలా జరుగుతుంది అనుకోండి. మీరు అప్పుడేం బైబిల్లో రాసింది, భక్తిహీనుడి నీ ఎదుట పడినప్పుడు నువ్వు మాట్లాడకుండా నోరు మూసుకోమని రాస్తుంది. అలా మాట్లాడేవాడు భక్తిహీనులు కాకుండా భక్తులు అలా ఉంటారు. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, ఏదో చెప్పవలసిన ఒక 2 మాటలు చెప్పి ఆపేయాలి. అలా నేను దేవుని వాక్యంలో నుంచి నేర్చుకున్నాను అలాంటి విషయాలు. వాక్యము నిన్ను తప్పనిసరిగా పరిశుద్ధ పరిస్థితి, పవిత్ర పరిస్థితి. అందుకే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, నెమరు వేసుకోవాలి, వాక్యాన్ని పఠించాలి, చదవాలి. గట్టిగా చదివి వదిలేస్తే ఉపయోగం లేదు. లేకపోతే ప్రసంగం చేయడం కోసం అన్నట్టుగా కూడా కాదు, నేను అది అనుభవిస్తూ అనేక సార్లు నేను ఈ వాక్యం ద్వారా నా జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు నేను అనుభవిస్తూ వస్తున్నాను. ఇంకా జాగ్రత్త. నెంబర్ 2 నేను చెప్పాను, వాక్యాన్ని బట్టి పరిశుద్ధత అనేది కలుగుతుంది, వాక్యాన్ని బట్టి మీకు పవిత్ర జీవితం అనేది కలుగుతుంది. ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినడం, ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. నెంబర్ 3 మూడో విషయం, ఇంకా దేని వల్ల నాకు పరిశుద్ధత కలుగుతుంది అని అంటే ఇక్కడే రాసింది కదా, తిమోతికి రాసిన పత్రికలోనే, ప్రార్థన ఒకటి, వాక్యము వలన, రెండో పాయింట్ ప్రార్థన వల్ల నీకు పరిశుద్ధత కలుగుతుంది. ప్రార్థన జీవితాన్ని బట్టి పరిశుద్ధత వస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చిన్న మాట చెప్తాను, వినండి, బాగా తెలిసిన పాయింట్ ఇది. మనకి పెద్ద పెద్ద మామూలుగా దుమ్ము ధూళి పెద్దవి కనిపించినప్పుడు మనం ఊడ్చేస్తూ ఉంటాం, శుభ్రం చేసుకుంటాం కదండి. బాగా దుమ్ము పడిపోయింది అనుకోండి, కొండ మీద ఉండేవాడు కదా, చెత్త చెదారం పడినప్పుడు బాగా ఊడ్చుకుని శుభ్రంగా అలా ఉంటుంది. నేను అలాంటి విషయాలు తెలిసినప్పుడు ప్రభు క్షమించుకొని, నేను చెప్పాను కదా, అద్భుతాలు చూడాలనుకోని సరి చేసుకుంటాను. చిన్న చిన్న విషయాలు తప్పిపోతున్న విషయం ఎలా తెలుస్తుందో చెప్పమంటారా? ఇప్పుడు మన ఇల్లుని మనం శుభ్రం చేస్తూ ఉంటామండి. మన ఇంట్లో చాలా డస్ట్ ఉంటుంది, చేసిన తర్వాత కూడా బాగా చేసిన తర్వాత కూడా ఉంటానే ఉంటుంది. సూర్యకిరణాలు ఒకసారి ఇంట్లో పడతా ఉంటాయి, మీరు గమనించారా? సూర్యకిరణాలు ఇంట్లో పడినప్పుడు సూర్యకిరణాల వెలుగులో చిన్న 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 చిన్నవన్నీ కూడా వెలుగులో కనిపిస్తాయి, అవునా కదా? గమనించారు? మనం ఉన్నప్పుడేమో మనకి కనిపించవు, సన్ రైస్ ఒక్కోసారి ఇంట్లో పడిపోతా ఉంటే అప్పుడు ఆ సన్ రైస్ ఫెయిర్ గా ఉండదండి, దాంట్లో చాలా దుమ్ము ధూళి ఉన్నట్టుగా ఆ దుమ్మంతా ఆ సూర్యకిరణాల మధ్యలో కనిపిస్తుంది. అంటే ప్రార్థన జీవితాన్ని, ప్రార్థన రహస్యంగా నీ దేవుని పాదాల దగ్గర కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తే నీలో ఉన్న చిన్నటువంటి తప్పులు కూడా ఆ నీతి సూర్యుడైన యేసు ప్రభు కిరణాలు అప్పుడు నీ మీద పడతాయి. నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ప్రార్థన విని నీ రహస్యమైన చిన్న పొరపాట్లను కూడా దేవుడు నీకు చూపిస్తాడు. అది ప్రార్థన జీవితంలో ఉన్న బలం. ఇక మన అవసరతలకి చేసుకోవడం అవన్నీ కూడా మంచిది, చేసుకోవాల్సిందే కూడా. అయితే అద్భుతాలు జరగాలంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. కొన్ని పెద్ద విషయాలు ఇప్పుడు కొన్ని తెలుస్తాయండి బహిరంగంగా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవి నువ్వు సరిచేసుకోవాలంటే దేవుని పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసి రహస్యం చూసే నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తే ఆ నీతి సూర్యుడైన ఆ దేవుని యొక్క కిరణాలు ఆ దుమ్ములో పడినప్పుడు ఎలా బయటికి కనిపిస్తాయో, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు చేసిన తప్పులని దేవునికి ఒక్కొక్కటి చూపిస్తా ఉంటాడు. అప్పుడు నీవు ప్రభువా అనే విషయంలో క్షమించమని రహస్య ప్రార్థనలో, అవి మనుషుల మధ్యలో కొన్ని విషయాలు మనుషులందరికీ చెప్పి మనుషుల మధ్యలో చెప్పలేని విషయాలు అంటే అవన్నీ రహస్యంగా ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మనుషులతో సమాధాన పడవలసిన సమాధానపడి ఇంకా మనలో ఉన్న విషయాలన్నీ కూడా ఇంకా ఫైన్ గా మారడానికి, ఇంకా బాగుండటానికి, ఇంకా ఫైనెస్ట్ గా ఉండటానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా మనకి పరిశుద్ధత అనేది కలుగుతుంది. స్టెఫన్ అనేటువంటి స్టెఫను హతసాక్షి అయినటువంటి కొత్త నిబంధన స్టెఫన్ గురించి రాస్తూ అతను ప్రార్థన చేసినప్పుడు అంతేకాదు అతని ముఖం ఎలా ఉందంటే మెరిసిపోతా ఉందంట. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధత నీకు వస్తూ ఉంటుంది. ప్రార్థన అంటే అవసరతల కొరకు మాత్రమే ప్రార్థన కాదు, ఒక పవిత్రత పరిశుద్ధత కావాలి అని అంటే కూడా ప్రార్థన జీవితమే గుర్తు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3rd పాయింట్ ప్రేయర్. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ పరిశుద్ధత నీకు కలుగుతుంది.
తక్కువ ప్రార్థన చేస్తే తక్కువ పరిశుద్ధత మాత్రమే పొందుకోగలవు. నీ వంతులో నీవు చేయవలసిన పాయింట్, నీవు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను పరిశుద్ధత అనే జీవితంలోకి తీసుకొస్తాడు. నీకు ఇంకా పాపం అంటే అసహ్యం పుట్టింది, నువ్వు ఎన్నటికీ చేయలేవు, దాని జోలికి నువ్వు వెళ్ళవసరం. అది దేవుడు చేసే పని, అది మనం చేసే పని. ఇది నాకు చాలా ఇష్టం. సెయింట్ అగస్టిన్ అనేటువంటి గొప్ప దైవజనుడు, భక్తుడు, పాపి అని పిలువబడినటువంటి ఆయన ప్రపంచ చరిత్రలో వాళ్ళ తల్లి గారు మోనిక, ఆమె చేసిన ప్రార్థన భ్రష్టు పట్టిపోయి అన్ని చెడ్డ లక్షణాలు కలిగినటువంటి అగస్టిన్ గారు, వాళ్ళ అమ్మగారు కొన్ని సంవత్సరాలుగా చేసిన ప్రార్థన వలన కుమారుడు పరిశుద్ధపరచబడి సెయింట్ అగస్టిన్ అని పేరు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ అమ్మ చేసిన ప్రేయర్ని బట్టి అద్భుతమైన వ్యక్తిగా, సృష్టిగా లాస్ట్ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మనం విన్నాం. జాగ్రత్తగా, తల్లిదండ్రులు మొదటిగా ప్రార్థించి మోకరించి ప్రార్థించేవారైతే మీ పిల్లలు కూడా ప్రార్థించేవారుగా తయారవుతారు. వాళ్ళకు కూడా పరిశుద్ధమైన జీవితం అలవాటు పడుతుంది. మీరు చేయకుండా ఏ కారణం చేత కూడా కార్యాలు జరుగుతాయి అనుకోవద్దు. మోనిక అని వాళ్ళ అమ్మగారు చేసిన అద్భుతమైన ప్రార్థన, ఆయన అన్నారు, ఏమిటి మీరు ఎంత పాపి కదా మీరు అంటే, అందరూ తెలిసే అంత పాప అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్పాలి, అందరికి తెలిసే అంత పాప. అవును, మీరు ఎలాగైనా మారారంటే ఆయన అన్నారు, మా అమ్మగారు చేసిన ప్రార్థనకి దేవుడి సింహాసనం దగ్గర నేను కొట్టుకుని వచ్చాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కన్నీటి ప్రవాహంలో, నా తల్లి చేసినటువంటి కన్నీటి ప్రవాహంతో నేను కొట్టుకుని దేవుడి సింహాసనం దగ్గరకు వచ్చానని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది మనల్ని, మనం ప్రార్థన చేస్తే దేవుడు పరిశుద్ధత మనకి అనుగ్రహిస్తాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ఈ విషయం. లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే, దేవుని ఆత్మ చేత మనకి పరిశుద్ధత అనేది కలుగుతుంది. ఒకటి, యేసుక్రీస్తు రక్తము ద్వారా నమ్మటం ద్వారా మనకి పరిశుద్ధతను దేవుడు అనుగ్రహిస్తాడు. రెండవది, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన వంతులో మనం ధ్యానించడం, దేవుడేమో పరిశుద్ధత మనకు అనుగ్రహిస్తాడు. నెంబర్ 3, మన వంతులో మనం ప్రార్థన చేస్తాము, దేవుడేమో మనకి పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు. నెంబర్ 4 అండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ కాలంలో, కృపాకాలంలో ఉన్న మనమేమో దేవుని ఆత్మను కలిగి ఉంటాము, దేవుడేమో మనకు పరిశుద్ధత ఇస్తాడు. ఇప్పుడు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ అంటే దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళి ఆయన మనస్సుని భూమి మీద పంపించాడు. అర్థమైందా? అది సింపుల్గా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మళ్ళీ ఎక్కువ చెప్తే మళ్ళీ అర్థం కానట్టుగా కాకుండా, ఆయన మనసు ఇక్కడ మన మధ్యలో. ఇప్పుడు చాలా మంది మనకు కూడా, మనం ఎక్కడ ఉంటాం కానీ మన మనసు అక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది. అలా ఆయన మనసు భూమి మీద తిరుగుతూ ఉంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఆయన అక్కడ ఉన్నారు కానీ మనసు అంతా కూడా దేవుడు తన ఆత్మతో, ఈ ఆత్మ పేరు పరిశుద్ధాత్మ. చెప్పండి అందరూ కూడా. అందరూ అనుకుంటున్నారు పరిశుద్ధాత్మ అంటే భాషలు మాట్లాడడం వరకేను, పరిశుద్ధాత్మ అంటే మరి ఆత్మ వరాలు కలిగి ఉండటం వరకేను, ఈ ఎంతవరకే పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మ అంటే ముందు నేను పరిశుద్ధంగా ఉంచడం కనుకే పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. హెల్ప్ చేయడానికి, నీకు నాకు సహాయం చేయడానికి. చాలా మంది లైఫ్లో కొన్ని అంటే వాళ్ళ జీవితంలో కొన్ని బలహీనతలు ఫిక్స్డ్గా ఉండిపోతాయి అన్నమాట. చాలా సార్లు ఒప్పుకోవాలి విడిచిపెట్టేయాలనుకుంటారు, మళ్ళీ దాంట్లో పడతారు. ఒప్పుకొని విడిచిపెట్టేద్దాం అనుకుంటారు, మళ్ళీ దాంట్లోనే పడతారు. పలానా తప్పు ఉందని తెలుసు, విడిచిపెట్టాలనుకుంటారు, మళ్ళీ వెళ్తారు, దాంట్లోనే పడతారు. మీ వల్ల ఎప్పటికీ సాధ్యం కాదు. ఎవరి వల్ల సాధ్యం అవుతుంది? ఈ విషయం దేవుడి వల్లే సాధ్యపడుతుంది. అయితే నీకు ఎంత మేర ఆశ ఉందో అంతవరకు మాత్రమే నువ్వు పరిశుద్ధంగా ఉండగలవు అనే విషయాన్ని నేర్చుకోవాలి. నువ్వు ఆశే లేకుండా నువ్వు అలాగుంటే నీకు ఆశ కోరికలు లేకుండా దేవుడు నిన్ను పరిశుద్ధంగా చేయలేడు. నీకు ఎంత బలమైన ఆశ ఉంటుందో అంత గొప్ప పరిశుద్ధురాలుగా నువ్వు మార్చబడుతుంది. దీంట్లో డబ్బు ఏమైనా అవసరం ఏంటండి? ఇంకేమైనా బలమైన కోరిక ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే గనక మనం పరిశుద్ధపరచబడతాము. మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు తన మనస్సుని మనలో పెట్టి ఆత్మను మనకిచ్చాడు. అంతేగాని మిగిలిన విషయాల కొరకు మాత్రమే కాదు. ముందు అసలు ప్రేయర్ దీనికోసం. అందుకే రోమేయులకు రాసిన పత్రికలో రాస్తుంది, మన గురించి మనం ఎప్పుడైనా తప్పిపోతా ఉంటే
ఆత్మదేవుడు మన గురించి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉంటాడట. ఈమె తప్పులో పడిపోతుంది, ఫలానా తప్పులో పడిపోతాడు, ఇదిగో ఆ పొరపాట్లో పడకూడదని చెప్పి విజ్ఞాపన చేస్తే ఆత్మ కలిగి ఉన్నామని చెప్పి వాక్యంలో రెమ్మీకి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. నేను మంచి మాట చెప్తాను. నిజంగా ఆకాంక్ష బలముగా పరిశుద్ధంగా జీవించడం. అవునండి, పరిశుద్ధత లేకపోతే దేవుని దగ్గరికి ఎవరు ఉండలేరు, పరిశుద్ధుల గుంపులో జీవించలేము. ఆదికాండం 20వ అధ్యాయంలో ఒక విషయం జరిగిందండి. ఏం జరిగిందంటే అబ్రహాము గెరారులోకి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఉన్నాడు, వాళ్ళ ఆవిడని కూడా తీసుకుని వెళ్ళారు శారాని. గెరారు రాజు అబీమెలెకు, అంటే ఆ రాజుగారు డిజిగ్నేషన్ అనమాట అబీమెలెకు గారు. రాజు ఏం చేశాడంటే వెంటనే శారా చాలా సౌందర్యం ఉంటుంది, అందుకని చెప్పి శారాని ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత అబ్రహాము ఆ దేశంలోకి వెళ్ళాడు. వెళ్ళాక అక్కడ ఉన్న పరిస్థితులు ఏమి బాగోలేదు. అందుకని శారాని ఏమని చెప్పాడంటే మా చెల్లి అని చెప్పాడు. చెప్తే వెంటనే అబీమెలెకు ఏం చేశాడంటే అతనికి చెల్లి కదా అవుతుందని చెప్పి అబీమెలెకు అనే ఆ రాజు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఎవరిని? శారాని. అర్థమవుతుంది నేను చెప్పిన మాట. శారాని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు, వాళ్ళ రాజభవనానికి. ఎవరిని? అబీమెలెకు తీసుకెళ్ళాడు. శారా ఇప్పుడు ఎక్కడ ఉందంటే అబీమెలెకు ఇంట్లో ఉంది. అంతే, రాత్రి కల వచ్చింది. ఎవరికి? అబీమెలెకు. అబీమెలెకు, నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? నువ్వు ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరనుకుంటున్నావు? అర్జెంటుగా వెంటనే ఇమీడియట్గా ఆవిడ బయటకు పంపించాడు. అదేంటి ప్రభా, నేను ఎంత యథార్థంగా అడిగాను, నేను మంచి మనసుతో అడిగాను, బాబు ఈమె నీకు ఏమవుతుందని అడిగాను. అబ్రహాం ఏమో మా చెల్లెని కదా చెప్పాడు అంటే ఆమె అతనికి భార్య, తీసుకెళ్ళిపోమన్నాడు. మరి ఏ ప్రభా, మరి అతను ఎందుకు ఇలా చెప్పాడంటే నువ్వు ఎంత యథార్థమైన మనసుతో ఉన్నావో నాకు తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రాజుతో దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత మంచి మనసుతో ఉన్నావో నాకు తెలుసు అబీమెలెకు, అందుకే రాత్రి కలలో నీకు ప్రత్యక్షమై ఆమె నీకు భార్య కాకూడదు, అబ్రహాము భార్య, ఆమె పంపించమని కలలో చెప్పడానికి వచ్చారన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. నీవు ఎంత ఎంత బాగుంటుందండి అసలు. నీకు ఆకాంక్ష ఉండాలి, ఆశ బలంగా తీవ్రంగా ఉండాలన్నమాట. పంపించి ఆమె యాక్చువల్గా ఆమె అతనికి భార్య, అతను అబద్ధం చెప్పాడు. నీకు ఏం చెప్పాడట? ఆమె అబ్రహాం చెప్పాడులేండి, అంటే నాకు చెల్లి వరుస కూడా అవుతుంది, కానీ అలాంటి పనులు చేయకూడదండి, అలా తప్పులు చేయకూడదు. అబ్రహాం కూడా అక్కడ పొరపాటే, చెల్లి వరుస అవుతుంది అని అంటే అవును, వరుసకి చెల్లి అవుతుంది, కానీ భార్య కంటే తర్వాత రిలేషన్ కదా చెల్లి అని చెప్పవలసింది, భార్య అని చెప్పలేదు. కాబట్టి నువ్వు ఎంత యథార్థవంతుడువో, ఎంత నమ్మకంగా ఉంటావో, నేనంటే కూడా నీకు భయం ఉంది, అందుకే నీ వచ్చిన ఆమె తీసుకెళ్ళి ఆ ఇంట్లో పంపించి అబ్రహాము భార్య శారా అని చెప్పాడు దేవుడు. నీకు బలం తీవ్రమైన ఆకాంక్ష ఉంటే పొరపాటు చేయకుండా దేవుడి ఆపే శక్తి ఆయన దగ్గర ఉంది. దేవుని స్తోత్రం. మళ్ళీ మళ్ళీ ఆ పొరపాటులో పడకుండా ఆపగలిగే గొప్ప శక్తి దేవుడికి ఉన్నది అనే విషయాన్ని. చాలా కష్టమండి, ఇలా మిగిలిపోకండి మీరు. చాలా కష్టమండి. అబద్ధాలు చెప్పకుండా ఉండటం కష్టం, పాపం చేయకుండా ఉండడం కష్టం, చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండాలంటే కష్టం, చెడ్డ క్రియలు చేయకుండా ఉండాలంటే కష్టం, దేవుడికి ఇష్టం లేకుండా జీవించాలంటే, ఇష్టమైనట్టుగా జీవించాలంటే కష్టం. ఇదంతా కష్టం 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 అనుకోకండి. మీకు నిజంగా ఇష్టమేనా? అయితే దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే అబీమెలెకు గట్టిగా చెప్పాడు అన్నమాట, ఏంటి అబ్రహాం నువ్వు చేసిన పని, ఎలాంటి పని చేస్తావా? ఆమె చెప్పి ఏమన్నావు నువ్వు? నా భార్య చెప్పకుండా నా చెల్లి అని ఎందుకు చెప్పావు నువ్వు అని అడిగాడు. గత రాత్రి ఆ దేవుడు నా కళ్ళలోకి వచ్చి ముందు ఆమె పంపించమని చెప్తే నేను వచ్చాను. ఈరోజు కష్టం అనుకోవద్దు, మనకి ఆశ ఉంటే కలలో దేవుడు ప్రత్యక్షమై ఆమె భార్య అని చెప్పి పంపించేశాడు. అంత అద్భుతం జరిగింది. కాబట్టి పరిశుద్ధత, యెహోషువ అంటున్నాడు, రేపు అద్భుత కార్యాలు యెహోవా చేయును, అయితే మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు దుష్టత్వం నుంచి బయటకు వస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని దేవుడి వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుడి బిడ్డలారా, ప్రేమతో మీకు చెప్తున్నాను, కష్టము, చాలా కష్టము అనుకోవద్దు. మిమ్ముని పరిశుద్ధపరచువాడను నేనే అని దేవుడు చెప్పాడు. ఆ మాటను బట్టి మీకు కూడా తీవ్రమైన క్రియల్లో, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, జీవితంలో తీవ్రమైన ఆకాంక్ష, ఆశ ఉండి యేసు ప్రభు రక్తం ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుడి పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు మనకి పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తారు. అద్భుత కార్యాలు రాబోయే రోజుల్లో మనందరి జీవితాల్లో దేవుడు చేస్తారు, తప్పకుండా ఆశీర్వదించి బలపరుస్తాడు. దేవుడి మాటలు దీవించిన ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తలవంచినట్లయితే. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ,
ఈ స్తోత్రాలు తండ్రి. నిజంగా హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూస్తారని లేఖనాల్లో రాయబడింది. కాబట్టి దేవా, ఏ విధంగా మా వంతులో మేము చేయాలో మీరు మాకు నేర్పించారు. ఆ విధంగా మేము ఉన్నప్పుడు మమ్మల్ని నువ్వు పరిశుద్ధపరిచే మిగిలిన పనిని నువ్వు చేస్తానని చెప్పావు. కాబట్టి కష్టము అనుకోకుండా హృదయ అంతరంగాల నుంచి బలమైన పరిశుద్ధత కొరకైన వాంఛ కలిగిన వారు మా క్రియల్లో, చూపుల్లో, తలంపుల్లో, జీవితంలో దేవా మమ్మల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధుడైన నీ దగ్గర నివసించే భాగ్యము మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.